శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కుంజతీర్థం ఇతర తీర్థాలు. ఋషులు ఇలా అన్నారు: కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవించబడే తారాగృహం ఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి. అందుకు లోమహర్షణుడు ఇలా చెప్పసాగాడు: మునులారా, ఉత్తమమైన ఆ తీర్థ మహిమను, ఋషుల దివ్యగాథను వినండి. అందువల్ల పాపముక్తి కలుగుతుంది. ఒక పర్యాయం సరస్వతీ నది స్నానార్థం నైమిసారణ్యవాసులైన ఋషులు కురుక్షేత్రానికి వెళ్ళారు. కానీ వారికి అక్కడ ప్రవేశం దొరకలేదు. అంతా ఆ ఋషులు యజ్ఞోపవీతమనే తీర్థాన్ని నెలకొల్పారు. మిగిలిన ఋషులకు కూడా అందులోకి ప్రవేశం దొరకలేదు. రంతకాశ్రమం నుంచి చక్రతీర్థ పర్యంతం గల ప్రదేశమంతా బ్రాహ్మణులతో నిండి ఉండట చూసి ఆ సరస్వతీ నది ఆ మునుల వసతి కొరకై ఎన్నో లతాగృహాలు నిర్మించి సర్వప్రాణుల కళ్యాణార్థమై పశ్చిమాభిముఖంగా ప్రవహించసాగింది. తూర్పు ప్రవాహంలో స్నానం చేస్తే గంగా స్నాన ఫలం కలుగుతుంది. దక్షిణ దిక్కున పవిత్ర నర్మదా స్నాన ఫలం లభిస్తుంది. పడమర దిశలో యమునా నదిగాను, ఉత్తర దిక్కున సింధు నదిగాను ఆ నది రూపొందుతుంది. ఇలా ఆ పుణ్యాపగ నలుదిశలలో ప్రవహిస్తుంది. అట్టి సరస్వతిలో మునిగిన వానికి సర్వతీర్థ స్నానఫలం లభిస్తుంది. అట నుండి విహారమనే పేరుతో త్రిలోక ఖ్యాతి వహించిన మహాత్ముడకు మదనుని తీర్థానికి వెళ్ళాలి. అచ్చట శివదర్శనార్థం దేవతలందరూ గుమిగూడగా వారులకు శివపార్వతుల దర్శనం కాలేదు. అంతటా అందరూ కలిసి మహాదేవుని నందీశ్వర గణేశ్వరులను స్తుతించారు. అంతటా సంతోషించి నంది శివుడు ఉమాదేవితో విహార తీర్థంలో విహరిస్తున్నాడని చెప్పాడు. అది విని దేవతలు కూడా తమ తమ భార్యలను పిలిపించి వారలతో కలిసి విహరించారు. వారల క్రీడలకు సంతోషించి ఈ విహార తీర్థంలో స్నానం చేసిన వారు ధనధాన్యాలతోనూ ప్రియురాండ్రతోనూ సుఖిస్తారని ఈశ్వరుడు వరమిచ్చాడు. అనంతరం దుర్గాదేవికి ఆవాసమైన దుర్గాతీర్థానికి వెళ్ళాలి. అచ్చట స్నానం చేసి పితృపూజ చేస్తే ఇలాంటి దుర్గతులు కలగవు. అక్కడే త్రిలోక విస్తృతమైన సరస్వతీ కూపం ఉంది. దాన్ని దర్శించినంతనే పాపాలు నశించి ముక్తి కలుగుతుంది. అక్కడ శ్రద్ధాభక్తులతో దేవ పితృ తర్పణాలు చేస్తే అంత అక్షయ ఫలప్రదం అవుతుంది. పితృతీర్థం చాలా విశిష్టమైనది. ప్రాచీ సరస్వతిలో స్నానం చేస్తే మాతాపితృ బ్రహ్మహత్య చేసిన వాడు, గురు భార్యా సంగమం చేసిన వాడు సైతం పాపరహితులై శుద్ధులవుతారు. దేవమార్గాన ఉద్భవించి ఆకాశాన ప్రవహించిన ప్రాచీ సరస్వతి పరమ దుర్మార్గులను సైతం పవిత్రులను గావిస్తుంది. ప్రాచీ సరస్వతీ తీరాన 3 రాత్రులు గడిపిన వారి శారీరకాలైన దుష్కర్మలు నిలవజాలవు. నరనారాయణులు, బ్రహ్మరుద్రాదిత్యులు, ఇంద్రాది దేవతలందరూ తూర్పు దిక్కును సేవిస్తూ ఉంటారు. అలాంటి ప్రాచీ దిశను ఆశ్రయించి శ్రాద్ధ కర్మలు నడుచు మానవులకు ఇహపరాల్లో దుర్లభమైనది ఏదీ ఉండదు. కనుక మానవుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా పంచమి తిథులతో తూర్పు దిక్కును ఆరాధించాలి. పంచమి నాడు తూర్పు దిశను ఆరాధించిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అక్కడ ముల్లోకాల్లో దుర్లభమైన ఉసనార్ తీర్థం ఉంది. అక్కడ ఉసనుడు పరమేశ్వరుని ఆరాధించి సిద్ధి పొంది గ్రహమండలంలో పూజ్యుడైనాడు. అలా శుక్రసేవితమైన ఆ ఉత్తమ తీర్థాన్ని శ్రద్ధగా సేవిస్తే పరమగతి లభిస్తుంది. అక్కడ భక్తితో శ్రాద్ధం చేసిన వాని పితరులు తరిస్తారు. చతుర్దశి నాడు ఉపవసించి విద్యుక్తంగా చతుర్ముఖ బ్రహ్మతీర్థ సరస్సును సేవించగా చైత్రకృష్ణ అష్టమి నాడు దాన్ని ఆరాధించిన అట్టివారు ఓ విప్రోత్తములారా పునరావృత్తి లేని పరమసూక్ష్మ పదాన్ని పొందుతారు. అక్కడి నుంచి సహస్రలింగ శోభితమైన స్థాను తీర్థానికి వెళ్ళి స్థానువటాన్ని దర్శిస్తే సకల కిల్బిషాలు తొలగిపోతాయి. సరోవర మహత్యం. ఓ మహాముని, స్థాను తీర్థం, అక్కడి వటవృక్ష మహత్యం, సాన్నిహిత్య సరోవరోత్పత్తి, దాన్ని మట్టితో పూడ్చడం, ఆ సరోవర మహిమ, అక్కడి లింగాల దర్శన స్పర్శల వల్ల కలిగే ఫలం అన్నీ విశదంగా వివరించండి. అందుకు లోమహర్షణుడు ఇలా చెప్పసాగారు: మునులారా, మీరందరూ దేన్ని విన్నంతనే శ్రీ వామనదేవుని కృప వల్ల ముక్తి కలుగుతుందో అలాంటి ఉత్తమమైన వామన పురాణాన్ని శ్రద్ధగా వినండి. స్థానువట సమీపాన వాలకిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహనీయులతో ఆసీనుడైన బ్రహ్మ మానసపుత్రుడు సనత్కుమారుని సమీపించి మార్కండేయ ముని ఒక పరి వినయంగా అభివాదనం చేసి ఆ సరోవరం యొక్క విస్తారం, మహిమలు, ఉనికి వివరించాల్సిందిగా అర్థించాడు. సర్వశాస్త్ర కోవిదుడమైన బ్రహ్మకుమార, సర్వపాపాలు క్షాళనం చేసి సరోవర మహిమ నాకు తెలుపగోరదను. ఏ తీర్థాలు ప్రత్యక్షంగా ఉన్నవి, ఏ తీర్థాలు గుప్తంగా ఉన్నవి, స్థానముకు అతి దగ్గరగా ఉన్న
అతి పవిత్ర లింగాలు ఏవి? దర్శన మాత్రాన ముక్తిప్రదాలైన ఆ లింగాలను గురించి పవిత్ర వటవృక్ష దర్శన పుణ్యం, దాని ఉత్పత్తి, తీర్థ ప్రదక్షిణ, స్నానాల ఫలం వివరించండి. అచట ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండే దేవతలను ఆరాధించిన కలుగు ఫలం, దేవాది దేవుడైన స్థానువు సరోవరం మధ్య ఉండుట, చక్రుడు ఆ తీర్థాన్ని మట్టితో పూడ్చుట, ఆ స్థాను తీర్థ మహిమ, చక్రతీర్థ, సూర్యతీర్థ, సోమతీర్థాల మహిమ విశేషాలు వివరించండి. మహాముని బ్రహ్మ ముఖతః తమరు తెలుసుకున్న వివరాలతో ఈశ్వరుని గుహ్య స్థానాలు, విష్ణు స్థానాలు, సరస్వతి వృత్తాంతం, దేవాది దేవుని మహిమ మొదలైనవి సవిస్తరంగా తెలుపగలరని మార్కండేయ మహర్షి ఆయనకు విన్నవించాడు. లోమహర్షణుడు ఇలా అన్నాడు. మార్కండేయముని మాటలు విన్న వెంటనే బ్రహ్మాత్ముడైన ఆ మహాముని తీర్థములందు అతిశ్రద్ధ కలవాడై ఎంతో భక్తితో తన పర్యంకాసన ముద్ర వీడి పరమశివునికి నమస్కరించి తాను పూర్వం బ్రహ్మ వల్ల విన్నదంతా చెప్పనారంభించాడు. ఓ మహాముని, వరదుడు కళ్యాణకరుడు అగు మహేశ్వరునికి నమస్కరించి మున్ను నేను బ్రహ్మ వల్ల విన్నట్టు తీర్థముల ఉత్పత్తి ప్రకారం వినిపించెదను. పూర్వం భయంకరమైన జలప్రలయం ఏర్పడి స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించిపోయింది. సకల జీవ సృష్టికి మూలమైన పెద్ద అండం ఒకటి పుట్టింది. ఆ అండంలో ఉన్న బ్రహ్మ 1000 యుగాల పాటు నిద్రించి మేల్కొన్నాడు. లోకమంతా శూన్యం కావడం చూసి ఆయన రజోగుణ మోహితుడై సృష్టి చేయ ఆలోచించాడు. సృష్టి గుణం రజస్సు, స్థితి గుణం లయం కాగా ఉపసంహార కాలంలో తమో గుణం ప్రవర్తిస్తుంది. ఇక ఈ సకల జీవులను వ్యాపించి ఉన్న ఆ పరమపురుషుడుకు భగవానుడు సకల గుణాలకు అతీతుడు. అతడే బ్రహ్మగా, ఈశ్వరుడుగా, గోవిందుడుగా పిలువబడే సనాతనుడు. ఆ పరతత్వాన్ని గుర్తించిన వానికి సకలం తెలిసి ఉంటుంది. అతడే సర్వజ్ఞుడు. అలా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న ఆ మహనీయులకు ఆ తీర్థాలు, ఆశ్రమాలు ఏవీ అవసరం లేదు. వారు ముక్తులు. సంయమం అనే పవిత్ర తీర్థాలతో, సత్యం, శీలం, సమాధులని పవిత్రోదకాలతో శోభించే ఆత్మయే పవిత్రమైనది. అందులో స్నానం చేసిన పుణ్యుడు పవిత్రుడవుతాడు. అంతేకాని అంతరాత్మ శుద్ధి నీటి వల్ల కలగనేరదు. కనుక ఆత్మజ్ఞాన సుఖంలో నిమగ్నమై ఉండుటే మానవుడు నడచవలసిన ప్రధాన కర్తవ్యం. అదే తెలియవలసిన ఏకైక వస్తువని, దాన్ని పొందినవాడు సమస్తమైన కోరికలను వదిలివేయనని సాధువులు చెబుతారు. బ్రాహ్మణుడు అడుగువానికి సర్వసమ్మత భావాలు, ఏకత్వం, శీలం వదలకొండుట, హింస, త్యాగం, క్రోధరాహిత్యం, ఉపరతి అనే గుణాలే నిజమైన ధనం. దాన్ని పోలిన ధనం మరొకటి లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా, సంక్షేపంగా మీకు బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పాను. దీన్ని తెలుసుకున్నవాడు నిస్సందేహంగా పరబ్రహ్మను పొందుతాడు. బ్రహ్మ ఉత్పత్తి. ఇక పరమాత్మయగు బ్రహ్మ ఉత్పత్తి వినండి. నారాయణుని విషయంలో ఈ శ్లోకాన్ని సాధారణంగా చెబుతారు. నీళ్లు నార శరీరం కలవి. వాని మీద శయనించినందున నారాయణుడని భగవంతునికి పేరు. జగత్తంతా నీటిలో మునిగి ఉన్నదని తెలుసుకున్న ఆ ప్రభువు ఆ పెద్ద గుడ్డను బద్దలు చేయగా అందులో నుంచి ఓంకారం బయలుదేరింది. అందులో నుంచి భూహు భువః స్వహ అనే 3 భూర్భువ స్వహ లోకాలు వచ్చినవి. వాటి నుండి తేజస్సు తత్సవితుర్వరేణ్యం బయటకు వచ్చింది. ఆ తేజస్సు ఆ నీళ్ళన్నింటినీ ఎండింపచేసింది. మిగిలినది పిండంగా మారింది. దాని నుంచి బుడగ ఏర్పడి గట్టిపడింది. ఆ గట్టితనం వలన దాన్ని ధరణి అన్నారు. ఆమెయే సకల జీవులను ధరిస్తుంది. ఆ అండం నిలిచిన ప్రదేశమే సన్నిహిత సరస్సు. ఆదిలో వచ్చిన తేజస్సును ఆదిత్యుడు అన్నారు. లోకపితామహుడైన విరించి గుడ్డు మధ్యలో ఉద్భవించాడు. ఆయనకు పిండం మేరువు, యోని పర్వతాలు, 7 సముద్రాలు, వేలాది నదులు, గర్భోదకం. బ్రహ్మ నాభి ప్రదేశాన ఉన్న నిర్మలమైన ఉత్తమ జలమే ఆ మహత్ సరోవరంలో నిండింది. దానికి మధ్యలో స్థానురూపమైన వటవృక్షం వెలిసింది. ఆ స్థానువటం నుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉద్భవించారు. కార్యసాధనకు శూద్రులు వెలిశారు. సనకాదుల సృష్టి. అంతటా అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టి భారాన్ని ఆలోచించగా ఆయన మనసు నుండి సనకాది ఋషులు ఉద్భవించారు. ప్రజాసృష్టికి ఆయన మరలా సంకల్పించుకోగా 7 ఋషులు ఉత్పన్నమయ్యారు. వారే ప్రజాపతులు. రజోగుణ మోహితుడై బ్రహ్మ మరలా ఆలోచించగా తపస్వాధ్యాయ నిరతులైన వాలకేల్యమనులు జన్మించారు. వారు స్నాన, దేవతార్చన, ఉపవాస వ్రతాదులలో మునిగి వానప్రస్థ పద్ధతిలో అగ్నికర్మలు నెరవేర్చుకుంటూ కఠోరమైన తపస్సుతో తమ శరీరాలు శుష్కింప చేసుకున్నారు. 1000 దివ్య సంవత్సరాలు ఆ విధంగా తపించినందున వారి దేహాల్లోని రక్త మాంసాదులు శుష్కించి కేవలం నాడులు, నరాలు మిగిలిపోయాయి. అలా ఆరాధించిన శంకరుడు ప్రసన్నం కాలేదు.
శివకృత ముని పరీక్ష. తర్వాత చాలా కాలానికి శివపార్వతులు ఆకాశ మార్గాన పోతుంటే పార్వతి వాళ్ళ ఎండిన దేహాలు చూసి దుఃఖించి భర్తను ప్రసన్నుని గావించి ఇలా అన్నది: ప్రభో, దేవదారు వనంలో ఆ మునులు ఆ విధంగా కష్టపడుతున్నారు. దయచేసి వారిల క్లేశాలు తొలగించండి. ఆస్తికులై వేదధర్మనిష్ఠతో అస్థిశల్యం మాత్రావశిష్టులై ఇంతకాలంగా ఘోర తపస్సు చేసినా ఇంకా శుద్ధులు కాకుండుటకు వీరంతటి దుష్కర్మలు చేశారా? కనకరించి అనుగ్రహించండి. పార్వతీదేవి మాటలు విని ఆ చంద్రమౌళి పినాకపాణి అంధకాంతకుడు చిరునవ్వునవి ఇలా అన్నాడు: దేవి, నీవు ధర్మ సూక్ష్మం ఎరుగక ఇలా అంటున్నావు. వీరింతగా తపించినా ధర్మం ఎరుగరు. కామక్రోధాదులు వదలలేని మూఢబుద్ధులు, నీవెరుగవు. అందులకు ఆ తల్లి: ప్రభు, తపోవ్రత నిష్ఠులైన వీరిని గురించి అలా అనకండి. అనుగ్రహించి వారికి దర్శనం మొసగి రక్షించండి. నాకు చాలా బాధగా ఉంది అని వేడుకోగా ఆ దేవదేవుడు నవ్వుతూ: అయితే నీవిక్కడే ఉండి చూస్తూ ఉండు. నేను వెళ్ళి వారు చేసే కఠోర తపస్సు అసలు రంగు బయట పెట్టెదను. వార్ల చేష్టితాలు నీకే అర్థమవుతాయి అన్నాడు. అందుకు సంతోషించి పార్వతి భర్తతో: మంచిది, నడవండి, అలాగే వెళుదాం, నేను కూడా వస్తానని ఇద్దరూ బయలుదేరారు. కట్టెపుల్లలు ఇనప ఊచల్లాగా ఉండి వేదాధ్యయనాలలో అగ్నికర్మలు అదే పనిగా చేస్తున్న ఆ మునులను చూసి పరమేశ్వరుడు సర్వాంగ సుందరము దిగంబరము వనమాలాభూషితమైన యువాకృతి ధరించి చేతిలో కపాలం పట్టుకుని ఆ ముని ఆశ్రమాల వెంట భిక్షాటనం చేయసాగాడు. తమ ఆశ్రమాల వెంట తిరుగుతున్న అందమైన యువ తపస్విని నగ్నంగా చూచుటతో సహజమైన ఉత్కంఠతో ఆ మునుల భార్యలు మోహంలో పడిపోయారు. అందరూ ఒక చోట చేరి తమలో తాము ఆ సుందర తపస్సుని చూచదమనుచో కందమూల ఫలాలు తీసుకొని భిక్ష పెట్టుటకు బయలుదేరారు. ఆ దేవదేవుడు కూడా తెండనుచో వారిచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షా కపాలాన్ని చూసి భిక్ష తీసుకుంటూ మేలు కలుగుగాక అని నవ్వులొలకబోయసాగాను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారే ఆ స్త్రీలు స్వామిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ ఈ తాపస యువకుడా, ఈ విధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనం చేసే వ్రతం ఎలాంటిది? దాని విధానం ఎక్కడుంది? నిన్ను చూసి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేము కూడా అందచందాల్లో నీకు తీసిపోము అని ప్రశ్నించారు. ఆ కామార్తల ప్రశ్న విని శివుడు: సుందరులారా, ఇది చాలా రహస్యమైన వ్రతం. దీని విధానం ఫలం 10 మందిలో వెల్లడించకూడదు, కానీ మీరు వెళ్ళిపోండి అనగా ఆ స్త్రీలు: అలాగైతే ఏకాంత స్థలానికి వెళ్దాం పదండి, అక్కడ మాకు అన్ని విషయాలు చెప్పవచ్చునంటూ ఆయన చేయి పట్టుకున్నారు. కొందరు సుందరాంగనాలు ఆయన మెడను మోహావేశంతో పెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు పిక్కలు పట్టుకుంటే కొందరు ఆయన నాభి ప్రదేశాన్ని చుట్టి వేసుకున్నారు. ఈ విధంగా మోహావేశంలో కన్నుగానకు ప్రవర్తిస్తున్న తమ స్త్రీల వికార చేష్టలకు మునులు ఆగ్రహోదగ్రులై ఆ దుష్టుని హతమార్చుదాము రెండంటూ కర్రలు రాళ్ళు తీసుకుని ఆయన ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై పడవేశారు. తన లింగం ఊడి నేలపై పడిన వెంటనే ఆ మహాదేవుడు అంతర్హితుడైపోయాడు. పార్వతితో కలిసి రుద్రుడు కైలాసగిరి చేరుకున్నాడు. దేవదేవుని లింగం భూమిపై పడడంతోనే సృష్టి అంతా అతలాకుతలమైపోయింది. భగవాన్ని వ్యాకులపాటు వల్ల ఆత్మజ్ఞానులైన ఋషుల హృదయాలు క్షోభించాయి. అంతటా ఆ మునుల్లో బుద్ధిమంతుడైన అతడొకడు: మనము ఆ మహాత్ముడైన తపస్వి సద్భావాన్ని గుర్తించలేకపోయాం. ఇప్పుడు అందరం వెళ్ళి విరించి శరణు వేడుదాం. ఆయనే ఇందులోని రహస్యం తెలిసినవాడు అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం ఆ మునులందరూ తమ తొందరపాటుకు మూర్ఖత్వానికి సిగ్గుపడి దేవతల చేత పరివేష్టితుడైన బ్రహ్మ సన్నిధికి వెళ్ళి ప్రణతులై తల వంచుకుని నిలబడ్డారు. అలా దుఃఖితులైన ఆ మునులను చూసి బ్రహ్మ ఇలా మందలించాడు: క్రోధం మిమ్మల్ని కలుషితాత్మల్ని గావించింది. దానికి లోబడి పరమమూర్ఖులైపోయారు. మూఢబుద్ధులారా, మీరలు ఏమాత్రం ధర్మకార్య స్వభావాన్ని ఎరగకపోయారు. పరమ క్రూర కార్యం ఆచరించారు. ధర్మస్వరూపం సారతత్వం ఇప్పుడైనా వారిని తెలుసుకోండి. ధర్మస్వరూపం గుర్తించిన విజ్ఞుడు శీఘ్రమే ఉత్తమ ఫలం పొందుతాడు. ఆ పరమేశ్వరుడు మీ శరీరాల్లోని ఆత్మలోనే సదా నిలిచి ఉన్నాడు. మీకంటే భిన్నుడు కాడు. అనాదితత్వమైన ఆ మహాస్థానువు పరమ ప్రకాశవంతమైన మణి ఏ విధంగా తాను కప్పబడిన వస్త్రం యొక్క రంగులలోనే పైకి కనబడనో అదేవిధంగా ప్రాణుల దేహంలో ఉంటూ వారిల కర్మవాసనల అంతరాన్ని అనుసరించి భిన్న ప్రకృతుల రూపాన కనిపిస్తాడు. ఆయా జీవుల మనోభావాల చేత పరిచ్ఛిన్నుడై ఉంటాడు. అయితే ఆయనకు వారిల కర్మవాసనలు ఏమాత్రం అంటవు. వారిల కర్మానుసారమే స్వర్గ నరకాది భోగాలు అనుభవించడం జరుగుతుంది. కనుక ఈ విషయం గుర్తించి బుద్ధిమంతులకు వారు జ్ఞాన యోగాది సాధనల ద్వారా తమ మనస్సులను
పరిశుద్ధం గావించుకోవాలి. చిత్తశుద్ధి అయిన వెంటనే అంతరాత్మ తనంత తానే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎలాంటి వ్యాకులానికి లోను కాదు. అలాంటి మానసిక నైర్మల్యం లేనంత వరకు ఎంతకాలం వ్రతోపవాసాలతో శరీరం శుష్కింపజేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ అనుష్ఠానాలన్నీ చిత్తశుద్ధి కోసమే ఉద్దేశించబడ్డాయి. అలాంటి సత్ప్రవర్తనకు సాధనభూతంగానే ఆ పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను ఏర్పరిచాడు. కాగా ఎక్కువ మంది ఆ జ్ఞానాన్ని, మోహాన్ని గొప్ప విషయంగా భావించి గొప్పవారం అనుకుంటున్నారు. ఇక మీ విషయమే చూడండి. మీరుండేది ఆశ్రమాల్లో. మీ మనసులో తిష్ట వేసుకున్నవో కామక్రోధాలు. నిజమైన జ్ఞానులకు ఇల్లే ఆశ్రమం. జ్ఞానులు కాని వారికి ఆశ్రమాలు ఇంటికంటే కూడా నికృష్టమైనవిగా ఉంటాయి. స్త్రీ సంబంధమైన భ్రమలకు లోనైన మీరెక్కడా? నిరీహమైన జీవితం ఎక్కడా? క్రోధానికి దాసులైన మీరెక్కడా? ఆత్మజ్ఞానం ఎక్కడా? క్రోధాభిభూతుడు చేసే యజ్ఞాలు, ఇచ్చే దానాలు, వేల్చే ఆహుతులు, ఆచరించే తపోవ్రతాదులు బూడిదలో పోసిన పన్నీరు వలె నిష్ప్రయోజనకరాలు. ఈ జన్మలో అవి ఎలాంటి ఫలాన్ని ఇవ్వవు. కోపిష్టి చేసే పనులన్నీ వ్యర్థచేష్టితాలే. ఓం శాంతి శాంతి శాంతి.